ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ గురించి మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాము. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుడి వాక్యం నుంచి దీర్ఘాయుష్మంతురాల గురించి మనం చూసుకుంటాము. అది నిర్గమకాండము 20 అధ్యాయము 12 వచనంలో, నీ దేవుడైన యెహోవాను నీకు ఇచ్చున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించవు. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే దేవుడు ఒక షరతు పెడుతున్నాడు మనకు. ఆ షరతు ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. అప్పుడు దేవుడి నుంచి మనం దీర్ఘాయుష్మంతులుగా పొందుకుంటాం. మనం ఉదాహరణ చూసినట్లయితే పిల్లలు 10th క్లాస్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్కి వెళ్తారు. అంటే 10th క్లాస్ పాస్ అవ్వకపోతే ఇంటర్మీడియట్కి వెళ్ళరు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుడు కూడా షరతు పెట్టాడు మనకు. ఆ షరతులో మనం పాస్ అయితేనే దేవుడు మనకు దీర్ఘాయుష్మంతుడిగా మనకు ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ తల్లిదండ్రుల గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే తల్లి మనని ఎంతో ప్రేమతో పెంచుతుంది. ఆమె కనేటప్పుడు 9 months 9 నెలలు మనని ఆమె మోసి రక్తం కార్చి ఆమె కంటది. అదేవిధంగా తండ్రి కూడా మనల్ని ఎంతో ప్రేమగా ఆయన చూసుకుంటాడు. తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా మనం చూసుకుంటారు, ఎంతో పెద్ద చేస్తారు. ఉద్యోగం కూడా వాళ్ళు మనకు చూస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత మనం ఏం చేస్తామంటే మన తల్లిదండ్రులను మనం మర్చిపోతాము. మర్చిపోయిన తర్వాత వాళ్ళని మనం సరిగా చూసుకోము. ఇక్కడ దేవుడి వాక్యం కూడా అదే చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. ఇక్కడ వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథము 23 అధ్యాయము 22 వచనంలో చూసినట్లయితే, నిన్ను కనిన నీ తండ్రిని ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెని నిర్లక్ష్యం చేయకము. దేవుడు వాక్యంలో చూసినట్లయితే మన తండ్రులను మనము ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళ మాట మనం వినాలి. అదేవిధంగా సామెతల గ్రంథము 23 అధ్యాయము 25 వచనంలో మనం చూసినట్లయితే, నీ తండ్రిని సంతోష పెట్టుము, నిన్ను కనినది గనుక ఆమెని సంతోషించము. ఇక్కడ తండ్రిని మనం ఎప్పుడు కూడా సంతోష పెట్టే విధంగా మనం చూడాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతుడిగా మనం ఉంటాము. పూర్వకాలంలో ఎంతో ఎక్కువ కాలం జీవించినట్లు చూస్తున్నాము. ఇప్పుడున్న కాలంలో 100 ఏళ్ళు, అది కూడా వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథము 90 అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అంటున్నాడు కీర్తనకారుడు. ఇక్కడ మనం ఈ లోకంలో ఇప్పుడు మనం ఎక్కువ జీవించలేకపోతున్నాం. పూర్వకాలంలో ఉన్నప్పుడు ఆదికాండంలో చూసినట్లయితే 5వ అధ్యాయము 18 వచనంలో అక్కడ వాక్యాలు చూసినట్లయితే కొన్ని వాక్యాలు ఉన్నాయి. మెతుషెల బతికిన కాలము 969, ఆయన అంతకాలం బతికినట్టు చూస్తున్నాము. నోహో చూసినట్లయితే 950 years, ఆదాము చూసినట్లయితే 930 years, షేతు చూసినట్లయితే 912 years, ఎనుష్ చూసినట్లయితే 905 years. వీళ్ళు ఎట్లా బతికారు ఇంతకాలం అనేది చూసినట్లయితే వాళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. దేవుడి నుంచి వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు. వాళ్ళు ఈ లోకంలో చూసినట్లయితే మనం దేవుడి నుంచి దీర్ఘాయుష్మంతులుగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఒక పాపం అనేది అడ్డం వస్తుంది కాబట్టి మనము ఎక్కువ కాలం బతకలేకపోతున్నాం. కాబట్టి మనం దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి తల్లిదండ్రులను సన్మానించి దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.